మొదటి రాజులు 3వ అధ్యాయం మొత్తాన్ని ఈ సమయం ముందు మనం ధ్యానించబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మొత్తం ధ్యానించబోతున్నాం. అందరూ వాక్యాన్ని పరిశీలించవలసిందిగా మనవి చేస్తున్నాను. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? సొలొమోను. దావీదు తర్వాత రాజు అయింది ఎవరంటే ఇశ్రాయేలీలకి సొలొమోను. అయితే ఐగుప్తీయులతో ఏం చేసుకున్నాడంటే సొలొమోను ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ రోజుల్లో దేశాలు ఒప్పందాలు చేసుకుంటాయి కదా, అలాగే ఐగుప్తు దేశంతో కూడా ఒప్పందాలు చేసుకున్నాడు. వర్తక వ్యాపారం నిమిత్తం వర్తక ఒప్పందాలు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టి ఫరో యొక్క కుమార్తెను చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. ఫరో కుమార్తెను చేసుకునేటప్పుడు వారు ఎవరి మాట వినాలి? భర్త మాట వినాల్సిందే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మీ శత్రు దేశంలో ఎవరినైనా మీరు ఇష్టపడితే వారిని పెళ్లి చేసుకోండి. మీకు మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోండి. సంతుష్టిగా ఉంటే కొనసాగించండి. సంతుష్టి లేని ఎడల వారిని ఏం చేయాలి? బానిసగా చూడకుండా, ఎవరికి అమ్మకుండా వారిని స్వేచ్ఛగా వారింటికి పంపించేయాలి. సంతుష్టిగా లేకపోతే అంటే వారి భర్త మాట వినకుండా వారికి తెలిసినటువంటి విగ్రహారాధనను చేస్తూ భర్తను ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి, వారిని ఏం చేయాలి? వారిని విడిచిపెట్టేయాలి. వారిని విడిచిపెట్టాలి. సొలొమోను ఐగుప్తు దేశంతో ఉన్నటువంటి వర్తక ఒప్పందాలను బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఫరో కుమార్తె ఏం చేయాలి? ఇప్పుడు సొలొమోను చెప్పినట్లు వినాలి. భవిష్యత్తులో మరి ఫరో కుమార్తె సొలొమోను చెప్పినట్టుందో, లేకపోతే ఫరో కుమార్తె మాట సొలొమోను విన్నాడు అన్నది భవిష్యత్తులో మనం చూస్తాం ఈసారి ఎప్పుడైనా ధ్యానించినప్పుడు. ప్రస్తుతానికి చూడండి, పెళ్లి చేసుకున్న అతనికి అల్లుడాయను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. మొత్తం కట్టి చుట్టూ ప్రాకారాలు కట్టాడు. యెహోవా మందిరం అంటే అక్కడ ఇదే ప్రత్యక్ష గుడారమే. ఇంకా చుట్టూ ప్రాకారాలు కట్టించి ఫరో కుమార్తెను ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేమునకు తీసుకొచ్చాడు. అది చూడండి. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరం లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. యెహోవా నామమున మందిరం అయితే కట్టింపబడలేదు. అంటే దేవుడు పలానా చోట కట్టండి అని చెప్పలేదు. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసేవారు? ప్రత్యక్ష గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళి అక్కడ నిలబెట్టేవాళ్ళు. కానీ యెహోవా నామమున మందిరమును మాత్రం ఇంకా కట్టించాల. స్థిరమైనటువంటి మందిరమును ఇంకా కట్టించలేదు. కాబట్టి బడులు ఎక్కడ అర్పించాలి? పలానా చోట అర్పించాలి అని కాకుండా ఎక్కడంటే అక్కడ బళ్ళు అర్పించేవారు. చూడండి, మందిరం లేకపోగా జనులు ఉన్నత స్థలములు యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. కనాన్లో ఉన్నత స్థలములు అంటే ఏవి? ఎత్తైన ప్రదేశాల్లో ఒకప్పుడు అన్య జనులు కనానీయులు బళ్ళు అర్పించడానికి ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన స్థలాలు ఉండేవి. అక్కడికి వెళ్ళి వీరు ఉపయోగించుకునేవాళ్ళు అనమాట. అక్కడ బళ్ళు అర్పించడానికి. బళ్ళు అర్పించడం అంటే ఇశ్రాయేలీలు ఒకటా రెండా? చాలా అర్పిస్తారు కదా, చాలా ప్లేస్ కావాలి, అనుకూలంగా కావాలి. బళ్ళు అర్పించడానికి అక్కడ ప్రదేశం కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి బళ్ళు అర్పించేటువంటి స్థలాలను కనుగొని వారు ఏం చేశారు? అక్కడ ఉన్నత స్థలముల యందు మాత్రం బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచూ నుండెను. దేవుణ్ణి ప్రేమించాడు, యెహోవా యందు ప్రేమించాడు. కానీ బలులు మాత్రం ఎక్కడ అర్పించాడు? ఉన్నత స్థలముల యందు. అంతకుముందు అన్ని జనులు ఎక్కడైతే బళ్ళు అర్పించారో అక్కడ అర్పించి ధూపం వేసేవాడు. ఎందుకంటే యెహోవా నామమున మందిరం ఇంకా కట్టబడలేదు. ఎక్కడ ఉన్నత స్థలములు ఉంటే అక్కడ బళ్ళు అర్పించేవారంట. నెక్స్ట్ 4వ వచనం, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. బళ్ళు అర్పించడానికి బాగా ఫేమస్
ఉన్నత స్థలం ఎక్కడుంది? గిబియోన్లో. మీకు గిబియోన్ అంటే గుర్తుకొచ్చే ఉంటుంది. ఇశ్రాయేలీల చేత భయపడి, ఇశ్రాయేలీలు మమ్మల్ని జయిస్తారని భయపడి కపటోపాయంతో సంధి చేసుకున్న వాళ్ళకి వీరు. ఆ గిబియోనీల ప్రాంతంలో ఏముందంట? బలులు అర్పించడానికి ఉన్నతమైన స్థలం అనేది ఉన్నదంట. కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. రాజు అక్కడికి పోయి, సొలొమోన్ అక్కడికి పోయి గిబియోనీలు నివసించే ప్రాంతంలో ఉన్నతమైన స్థలం ఉందంట, అక్కడ దహన బలులు అర్పించాడంట బలిపీఠం మీద. అంటే బలులు అర్పించడానికి స్థలము, ఉన్నతమైన స్థలం ఎక్కడుంది? గిబియోన్లో. కాబట్టి అక్కడికి వెళ్ళి 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, అక్కడే గిబియోన్లో నిద్రపోతున్నప్పుడు స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడంట దేవుడు. అంటే కళల ద్వారా దేవుడు కళలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇలా అందరికీ జరిగిద్దా? అందరూ ఈ రోజుల్లో మాకు కళలో దేవుడు కనిపించాడు, దేవుడు అది కట్టించమన్నాడు, ఇది కట్టించమన్నాడని ఉదాహరణగా సొలొమోనుని తీసుకొస్తారు. వీరంతా ప్రవక్తలు. దేవుడు ముందుగానే చెప్పాడు, సొలొమోనుకి నేను తోడుగా ఉంటాను. దావీదుకి ఎలాగైతే ఉన్నానో తోడుగా, సొలొమోనుకి నేను తోడుగా ఉంటాను. నలు దిశలా శత్రువులు లేకుండా నెమ్మదిని కలగజేస్తానని దావీదుకి ఎప్పుడో చెప్పాడు. చూడండి, రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. మంచి ప్రశ్న. నీకేది ఇష్టమైతే అది ఇస్తాను సొలొమోను, నీకేం కావాలో కోరుకో అన్నాడు దేవుడు స్వప్నం ముందు. సహజంగా ఏం కోరుకుంటారు అందరూ? నీకేం కావాలి అనగానే బాగా పేదరికం అనిపించిన వ్యక్తి సడన్గా ఏమని అడుగుతాడు? ఇటువంటి దరిద్రత నాకు వద్దని, నాకు చాలా డబ్బులు కావాలి, ఇండ్లు వాకిళ్ళు కావాలి, నాకేమీ కొదువు ఉండకూడదు, ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి అని అడుగుతాడు. ఎందుకని? అవి లేక చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు వెంటనే ఏం చెప్తారు? అవే అడుగుతారు కదా. చూడండి, దేవుడు అడుగుతున్నాడు సొలొమోన్ని, నీకేం కావాలి, నీకేది ఇష్టమో అడుగు, నేను నీకు ఇస్తాను అని. సొలొమోను ఎలాగూ మనవి చేసెను. ఏమని? నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను. దేవునితోనే అంటున్నాడు సొలొమోను. వాళ్ళ తండ్రి ఎలా ప్రవర్తించాడంట? యథార్థంగా, అలాగే నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి, వాక్యానుసారంగా అనుసరించాడు. నీకు ఎలాంటి నీతి ఇష్టమో ఆ నీతిని అనుసరించాడు నా తండ్రి. ఆ విషయం నీకు తెలుసు అని చెప్తున్నాడు. అలా మొదలుపెట్టాడు. యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా తండ్రిని కటాక్షించావు, కృప చూపించావు, అతని సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు. అది కూడా ఎలాగూ? నా యొక్క యోగ్యతలు అర్హతలు చూసి కానే కాదు, నీ ఇష్టం చొప్పున నన్ను, మీ కృపచేత నన్ను అక్కడ కూర్చోబెట్టావు సింహాసనం మీద. నన్ను కనికరించావు, నాకు ఒక బహుమతిని ఇచ్చావు, నన్ను అలా ప్రేమించావు అని చెప్తున్నాడు. 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నేను నీ దాసుని. ఆ పదంలో అర్థమేంటి తెలుసుకోండి. నీ దాసుని అంటే అర్థం ఏంటంటే, నీ ఇష్టానుసారంగానే నేను పరిపాలిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రజలను పరిపాలించను. నీ పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద నన్ను రాజుగా నియమించింది నువ్వే, కాబట్టి నేను వారిని ఎలాగంటే అలా నా ఇష్టానుసారంగా నేను పరిపాలించను. నేను నీ దాసుని. అంటే ఆ సింహాసనం ఎవరిది? దేవుని సింహాసనం. ఆ సింహాసనం మీద సొలొమోనుని కూర్చోబెట్టాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా, నీ చిత్తానుసారంగా మాత్రమే ఈ ప్రజలను నేను పరిపాలించాలి, నీ జ్ఞానం చొప్పున నేను పరిపాలించాలి. నా ఇష్టం వచ్చినట్లు అధికారం ఉంది కదా అని చెప్పి నా యొక్క స్వచిత్తంతో పరిపాలించే అవకాశము లేదు అని మాట్లాడుతున్నాడు అనమాట. అది దాసుడు అంటే. నీ దాసుడు నేను నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, నాకు అనుభవం ఉందా? బాగా లేదు. అంతకుముందు పరిపాలించిన అనుభవము లేదు, ఇదే మొదటిసారి. నాకు ఎటువంటి అనుభవం లేదు. పైగా నేను బాలుడను,
కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు మంచేదో చెడేదో ఎన్నుకునేటువంటి అంతటి జ్ఞానము నాకు లేదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. నీకెంతో ఇష్టమైన మీరు ప్రేమించినటువంటి ఇశ్రాయేలు మధ్య నేను రాజుగా ఉన్నాను కానీ నేను బాలుడై ఉన్నాను. కావలసినంత బుద్ధి నాకు లేదు పరిపాలించడానికి. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. రాజు అంత విస్తరించి ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని అంత చూసొచ్చి తనిఖీ చేయటము, పరిశీలించటము, ఎవరు ఎలా చేస్తున్నారన్నది సొలొమోనుకి ఒక్కడికే అసాధ్యం. మోసం చేయొచ్చో చేయకూడదు? ప్రజలు మోసం చేయొచ్చు, లేదా సొలొమోనుకి అంత జ్ఞానం లేకపోవటం వల్ల ఒకరికి అన్యాయం కూడా చెయ్యొచ్చు, లేదా సొలొమోను దగ్గర ఒకటి మాట్లాడి లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడచ్చు ప్రజలు. అలాగే వేరొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను తనిఖీ చేయడానికి చాలా పెద్ద రాజ్యం ఇశ్రాయేలు విస్తరించి ఉంది. మరి నేను ఆ మొత్తం తనిఖీ చేయడానికి నాకు అది అసాధ్యం అవుతుంది కదా అని మాట్లాడుతున్నాడు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఎంత గొప్ప జనాన్ని నాకు అప్పగించి నీ రాజ్య సింహాసనంపై నన్ను కూర్చోబెట్టావు. మరి నేను ఇంత పెద్ద రాజ్యాన్ని ఎంతో బుద్ధి గల వాళ్ళు పరిపాలించాలి. నాకు బుద్ధి అనేది కొదువుగా ఉంది, నేను బాలుడను. కాబట్టి వీరికి న్యాయం తీర్చగలవాడు ఎవడు? న్యాయం తీర్చాలంటే మీరు మాత్రమే తీర్చగలరు. నేను ఎలా తీర్చగలను అని అడుగుతున్నాడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. మాట్లాడిన ప్రతిసారి మీరు గమనించే ఉంటారు ఏమని మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలు ఎవరని మాట్లాడుతున్నాడు సొలొమోను? నీ ప్రజల మీద నన్ను నియమించావు. నీ ప్రజల మీద నన్ను నియమించినందుకు నేను ఎలా పరిపాలించాలి? నీ ప్రజల ఎడల యథార్థంగాను జ్ఞానంతోనూ బుద్ధితోనూ మంచి చెడులు వివేచించి పరిపాలించాలి నేను. నీ ప్రజలు, మరి దేవుని ప్రజలను ఎలా పరిపాలించాలి? దేవునికి తగినట్లుగా పరిపాలించాలి. దేవునికి ఇష్టానుసారంగా ఆ రాజు ప్రవర్తించాలి. కానీ నేను ఆ స్థితిలో లేను అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వివేకం గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక ఎంతో సంతోషం వేసింది. పరమ తండ్రికి సొలొమోను మాట్లాడిన ఈ మాటలను బట్టి ఎంతో సంతోషం కలిగింది. తండ్రి అయిన దేవునికి ఎంతో సంతోషం కలిగింది. అనుకూలంగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఎంతో సంతోషం కలిగింది దేవునికి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. ఎంతో సంతోషించి ఇలా మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. ఏమని? చాలామంది ప్రజలు ఏమో అడుగుతారు? ఎక్కువ కాలం బ్రతకాలని, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. చాలామంది ఏం కోరుకుంటారు? ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలని చెప్పి ఈ శరీరాశలు, లోకాశలు, జీవపు డంబములు అన్నింటినీ నెరవేర్చుకోవటానికి ఎక్కువ కాలం నేను బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ నువ్వు దీర్ఘాయువుని అడిగావా? దీర్ఘాయువుని అడగలేదు. ఐశ్వర్యమును బట్టి గర్విష్ఠులుగా జీవించాలని చాలామంది కోరుకుంటారు. నాకు ఐశ్వర్యం ఉండాలి, అనేకుల దగ్గర నా మాట చెల్లుతుంది, నేనేం చెప్తే అది వింటారు. కాబట్టి నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, నా దగ్గర అనేక మంది పనివారు ఉండాలి, నాకు అనేక మంది దాసులు ఉండాలి, నేను యజమానిగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను చాలామంది శత్రు శేషము లేకుండా చేయాలనుకుంటారు. నాకెటు శత్రువులు ఉన్నారు, తర్వాత వచ్చే నా జనరేషన్, నా పిల్లలకి శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదని ఏం చేస్తారు? శత్రువులని చంపేస్తారు. కాబట్టి సొలొమోను శత్రువుల ప్రాణమునైనను అడిగాడా? అది అడగల. చాలామంది లోకంలో ఉన్న వాళ్ళు అడిగేది అదే, నాకు శత్రువులు లేకుండా చెయ్యి, వారిని చంపేసేయి. నేనంటే నచ్చని వాళ్ళు ఒక 50 మంది ఉంటారు, వారి మొత్తాన్ని చంపేసేయి, నాకు అసలు శత్రువులు అనేవారు ఉండకూడదు. నేను 1000 తరములు తిన్నా కానీ తరగని ఆస్తి ఇవ్వు అని అడుగుతారు. నెక్స్ట్, దీర్ఘాయువు నివ్వు, నేను 100 సంవత్సరాలు బతకాలి, నాకు ఎక్కువ కాలం ఆయుష్ భూమి మీద ఉండాలి, ఇవన్నీ అడుగుతారు కదా. అవన్నీ అడిగావా నువ్వు? అడగలేదు అంటున్నాడు దేవుడు. న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. చాలా సంతోషించాడు దేవుడు. న్యాయము జరుగునట్లు వివేకమును అనుగ్రహించమని అడిగావు అంటే మంచి చెడుల వివేకం అన్నమాట. మంచిని జరిగించడానికి,
న్యాయం చేయటానికి ఎటువంటి వివేకం కావాలో అటువంటి వివేకము శ్రేష్టమైనది ఎవరు మాత్రమే ఇవ్వగలరు? నాయన నువ్వు మాత్రమే ఇవ్వగలవు. అటువంటి వివేకాన్ని నాకు దయచేయి అని అడిగావు. దానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవునికి అనుకూలమైనవి మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మనము స్వార్థంతో అలాగే ఆశతో దురాశతో అడిగితే అది దేవునికి అనుకూలంగా ఉంటుందా? ఉండదు. ఏదైనా సరే దేవుని సంతోషపెట్టేవే మనం అడగాలి. దేవునికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే మనము అడగాలి. ప్రార్థనలో మనము శరీరాశలు నేత్రాశలు నెరవేర్చుకోవటానికి అలాగే దేవుని బాధ పెట్టేవి ప్రార్థనలో వ్యర్థమైనవి మనం ఉచ్చరించకూడదు, అవి అడగకూడదు. అందుకే చాలామందికి ప్రార్థన చేయటం రాకపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థనలో ఏం అడగాలి ఏం అడగకూడదు ఎలా తెలిసిద్ది? డైలీ బైబిల్ క్లాసులు వినేవారికి తెలిసిద్దా? అప్పుడప్పుడు వాక్యం వినేవారికి తెలిసిద్దా? ప్రార్థన బాగా ఎవరు చేయగలరంటే వాక్యం తరచుగా డైలీ వినేవారు మాత్రమే. వారిపై హృదయంపై వాక్యం ముద్రించబడుతుంది కాబట్టి వారికి దేవుని ఏది అడగాలో ఏది అడగకూడదో తెలుస్తుంది. అప్పుడప్పుడు వాక్యం వినండి, మీరేం మాట్లాడతారో మీకే తెలీదు. కాబట్టి చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు అనుకూలమైనవి నీవు అడిగేవు కాబట్టి నేను నీ మనవి ఆలకించుతున్నాను. అదే ప్రతికూలమైనవి అడిగితే దేవుడు ఆలకించేవాడు కాదు. నా శత్రువులను చంపేసేయి, లేదా నా శరీర దురాశ నెరవేర్చుకోవటానికి నన్ను ఐశ్వర్యవంతుని చేయి అన్నట్లయితే దేవుడు బాధపడేవాడు. ఆలకించేవాడా? శరీర సంబంధమైనవి ఏవి అడగలా. నీ ప్రజలను నీకెంతో ఇష్టమైన ఇశ్రాయేలీలను పరిపాలించడానికి నాకు మంచి చెడులు వివేచించు వివేకము నాకు దయచేయి అన్నాడు. దేవునికి ఎంతో ముచ్చటేసింది అలా అడిగినందుకు. చూడండి, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకు ఇచ్చుచున్నాను. చూసారా, దేవుడు మనకి ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి. మనం వీటితోనే ఆగిపోతాం. అల్ప సంతోషుల్లాగా అది చాలు నా జీవితానికి అనుకుంటారు. చాలు అని భౌతికమైన విషయాల్లో అనుకోవచ్చు, కానీ ఆత్మీయ విషయాల్లో చాలు అనుకున్నారా అక్కడితోనే ఆగిపోతారు. దేవునికి పరిపూర్ణుడు కావాలా? కొద్దిపాటి మంచివారు చాలా పరిపూర్ణుడు కావాలి. కాబట్టి చాలు అని భౌతికమైన విషయాల్లో అనుకోండి. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు చాలు, ఈ దినమున నా అనుదిన ఆహారం నాకు దయచేశాడు చాలు. భౌతికమైన విషయాలు దేవుడికి విడిచిపెట్టండి, దేవుడే చూసుకుంటాడు. ఆత్మీయమైన విషయాల మీద ఎప్పుడు కూడా మనము దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు మన హృదయం ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉండాలి. ఆత్మీయంగా నేను ఎప్పుడు దరిద్రుడినే అని మనకు మనం తగ్గించుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మీయ విషయాల్లో మనం ఎప్పుడు సాటిస్ఫై అయిపోయినట్లేనా? సంతృప్తి చెందామా? ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందా? నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చూడండి, సొలొమోనుకి అంతకుముందు లేనిది దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడు. ఏం లేదు అంతకుముందు సొలొమోనుకి? బుద్ధి వివేకములు. ఇప్పుడు బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. మనకుంటాయా బుద్ధి వివేకములు? వివేచన. ప్రభరాత్రి భోజనానికి మనం దూరం అవుతున్నాం అనుకోండి, అక్కడ మనకున్న బుద్ధి ఏం చెప్పాలి? ఏం చెప్తుంది? నీవు క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు, విసర్జిస్తున్నావు, దేవుని చేతిని విడిచిపెడుతున్నావు. పాపిష్టులమైన మనమే దేవుని చేతిని విడిచిపెడుతుంటే పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనల్ని హత్తుకొని ఉండాల్సిన అవసరం ఉందా? ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తులు పరలోకంలో ఎలాగైతే వారికి ప్రవేశం ఉండదో, భూమి మీద దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తులను దేవుడు చూసి దేవుడు కూడా ఒకరోజు ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వాక్యానికి దూరం కాకూడదు మనం. అలాగే ప్రభరాత్రి భోజనానికి దూరం కావద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారంటే మీకు ఎంత ఇష్టమో, ఇష్టం లేదు నాకు తెలియదు, కానీ తండ్రైన దేవునికి యేసుక్రీస్తు వారంటే ఎంతో ఇష్టం, ప్రేమ. ఆయన అద్వితీయ కుమారుడు. అటువంటి కుమారుడు వేరొకరు లేరు. అంతగా ప్రేమించేటువంటి యేసుక్రీస్తుని మనం కూడా ఎంచాలి. ప్రేమిస్తున్నాను అంటానికి గుర్తేంటి?
ఆయన మరణ పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారము అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకని? నువ్వు ఆత్మీయంగా బతికున్నావంటే కారణం ఆయనే. నీ మీదకి కీడులు అలాగే శాపాలు దేవుని ఉగ్రత రాకుండా ఉండటానికి కారణం క్రీస్తు రక్తము దేవునికి మనకు మధ్య అడ్డంగా వచ్చింది. క్రీస్తు రక్తము, ఆ రక్తాన్ని బట్టే మనము ఉనికిని కలిగి ఇంకా బ్రతికి ఉన్నాం. లేకపోతే ఆత్మీయంగా ఎప్పుడో చనిపోయి వ్యర్థులం అయిపోయి నిత్య నాశనానికి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. దేవుడు మనల్ని కృపలో భద్రపరిచాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అవ్వడానికి ఏమాత్రము ఇష్టపడరు. చూడండి, మరియు పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మీ పూర్వీకులలో ఇలా అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇక నీ వంటి వాడు ఒకడును ఉండడు. గతంలో దేవుడే మాట్లాడుతున్నాడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, ముందే చెప్పాను, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నీకేమేం కావాలో ఆయన ఇస్తాడు. యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడారు. ఏమని? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఏమి తిందుమో, ఏమి వస్త్రములు ధరించుకుందుమో ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. మీకు శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఆ శరీరాన్ని పోషించుకోవటానికి ఎవడా అన్నింటిని దయచేస్తాడు. అవి మీరు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. కానీ ప్రథమ స్థానం దేనికి ఇవ్వమంటున్నాడు? మొదట ఆయన రాజ్యానికి నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. మొదట అంటే అర్థం ఏంటో? ప్రథమ స్థానం దేనికి ఇవ్వాలి? మరి ఆదివారం పని పడితే ప్రథమ స్థానం దేనికి ఇస్తాం? ఆదివారం పని పడితే పనికి ప్రథమ స్థానం ఇస్తాం. అంటే మీకు క్రీస్తు రక్తం యొక్క విలువ ఆ క్షణం మీరు మర్చిపోయారని. అలా మర్చిపోయే వ్యక్తులు దేవుని కుమారులకు ఎదుగుతారా? మీకు ఎవరైనా ఫ్రెండ్ ఏమైనా త్యాగం చేస్తే జీవితాంతం మర్చిపోరు. కానీ యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మర్చిపోతున్నామంటే మాత్రం అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. క్రీస్తు రక్తము మన ఎడల చేసిన మేలును ఎవరైనా మర్చిపోయారంటే వారంత అన్యాయస్తులు వేరొకరు ఉండరు. చూడండి, దేవుని వద్దే మన ప్రవర్తన అలా ఉంటే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు చూడండి. మరియు నీవు ఐశ్వర్యముని ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను, వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. కూడా అంటే ఏంటి? బుద్ధి వివేకములు నీకు ఇస్తున్నాను. అలాగే నువ్వు అడగనవి ఉన్నాయి చూసావా? మరి రాజువి, నా ప్రజలను పరిపాలించేటువంటి రాజువు నువ్వు. నీకేమి ఉండాలి? ఇవన్నీ ఇవ్వాలి. నేను ఇస్తున్నాను, నువ్వు అడగకపోయినాను నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి చూడండి. నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. ఇటువంటి రాజు ఇంకొకడు ఉండడు. ఇంత ఐశ్వర్యం కలిగి బుద్ధి వివేకములు కలిగిన రాజును ఇంకెక్కడా మీరు చూడరు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. దీర్ఘాయుష్ విషయంలో మాత్రము ఎవరు చేసుకున్న దానికి వారు దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. దీర్ఘాయుష్ అనేది దేవుడు సొలొమోనుకి ఇస్తానని చెప్పటంలా. ఎప్పుడు ఇస్తానని చెప్తున్నాడు? అన్ని ఇస్తానన్నాడు. దీర్ఘాయుష్ విషయంలో మాత్రము ఎప్పుడు ఇస్తానంటున్నాడు? నీ తండ్రి అయిన దావీదు నా మార్గాలు ఎలాగైతే నడుచుకున్నాడో అలా నడుచుకుంటేనే నీకేమిస్తాను? నా ఆజ్ఞను గైకొని నీ తండ్రి వలె నువ్వు నడుచుకుంటే నేను నీకు దీర్ఘాయుష్ను ఇస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలను విడిచి నడుచువారు శాపగ్రస్తులు మీద దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. వారిది ఎంత వయసు అన్నా కానీ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు చనిపోతారు. దేవుడు వారు మరెక్కువ పాపం చేయకుండా ఉండునట్లు, మరెక్కువ పాపం చేసి మరొకరికి డ్యామేజ్ చేయకుండా ఉండునట్లు దేవుడు వారిని భూమి మీద ఉంచుకొని ఏం చేస్తాడు? తన ఉగ్రతను కనపరిచి దేవుడు వారిని చంపేస్తాడు. సొలొమోనుకి అదే చెప్తున్నాడు. నా ఆజ్ఞలు విడిచి కానీ నువ్వు కానీ నడుచుకుంటే మీ తండ్రి వలె కాకుండా
నీవు దానికి వ్యతిరేకంగా నా ఆజ్ఞలు విడిచి నీ ఇష్టానుసారంగా నడుచుకున్నట్లయితే నేను నీకు దీర్ఘాయుష్ను మాత్రం ఇవ్వను. ఇచ్చేటప్పుడు మీ తండ్రి వలె నువ్వు నడుచుకుంటే, కాదు మీ తండ్రి వలె కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటే నీకు దీర్ఘాయుష్ను నేను ఇవ్వను. అంటే అర్థం ఏంటి? 90 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి దేవుని ఉగ్రతకు గురయ్యి 60 ఏళ్ళకే చనిపోవచ్చు. దేవుడు ఒక వ్యక్తికి 100 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, కానీ తన యొక్క ప్రవర్తన బట్టి, తాను చేసే నీచ కార్యాలను బట్టి దేవుడు అతని మీద తన యొక్క ఉగ్రతను, కోపమును చూపించాడు అనుకోండి, ఏమైపోతాడు? తనకు నిండవలసినటువంటి ఆయుష్ నిండక ముందే త్వరలోనే చనిపోతారు. దేవుడు చాలామందికి అవకాశాలని ఇస్తూనే ఉంటాడు. దేవుడు కరుణా సంపన్నుడు. అది గమనించక ఆ దేవుడు ఏం చేయట్లేదులే. మనం ఫంక్షన్ రోజు చెప్పుకున్నాం, దుష్క్రియలు చేయు వారికి ఎటువంటి కీడు జరగట్లేదని మీరు అనుకోవద్దు. మీరు దుష్క్రియలు చేయువారు బాగానే ఉన్నారు కదా, వారికి ఏం అవ్వట్లేదు కదా అని మీరు అనుకోవద్దు. వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినా అదే దినమున మన మీదకి వచ్చిద్దా? దేవుని చేతిలో ఉంది ప్రాణం. వారిని ఎప్పుడు దేవుడు దండిస్తాడో, మనల్ని ఎప్పుడు దండిస్తాడో మనకైతే తెలియదు. కొంతమందిని ఎర్లీగా దండిస్తాడు, కొంతమందికి టైం ఇస్తాడు. దేవుని ఇష్టం, ఆయన సృష్టికర్త, అంతే తప్ప ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు కదా, అనీతిని అభ్యాసం చేస్తున్నారు కదా, చెడ్డ క్రియలు చేస్తున్నారు కదా, మరి వారు క్షేమంగానే ఉన్నారు కదా అని వారితో మాత్రం పోల్చుకోవద్దు. అంత తెలివిగా ఆలోచించేవారు దేవుడికి లోపడటానికి ఆ తెలివితేటలు ఉపయోగించలేదు కానీ అది. కాబట్టి వారితో పోల్చుకోకూడదు మనం. చూడండి, మరియు నీ తండ్రి అయిన దావీదు నీ మార్గాల్లో నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని అనెను. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా. అంతలో సొలొమోను మెలుగు వచ్చింది కళ కదా. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడా? మాట్లాడతాడు. కాబట్టి రాజుకి ఏం అవసరమో దేవుడు అవి దయచేశాడు. సొలొమోను కూడా అదే అడిగాడు కళలో, కానీ హెచ్చరించాడు. మీ తండ్రి వల్లే నువ్వు పోలి నడు మీ తండ్రి వల్లే అన్నాడు. అక్కడ హెచ్చరించాడు దీర్ఘాయుష్వంతుడివి అవ్వాలంటే. 15వ వచనం, అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమని తెలుసుకున్నాను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. సంతోషించాడా లేదా? సమాధాన బలులు అర్పించాడు, దహన బలులు అర్పించాడు, సేవకులందరికీ విందు చేయించాడు. ఎందుకని? బుద్ధి వివేకములు జ్ఞానము దేవుడు దయచేస్తానని వాగ్దానం చేశాడు. ఎవరికి? సొలొమోనుకి. మరి సంతోషమే కదా. నువ్వు నా ఆజ్ఞలు గైకొంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. ఇవి విన్న తర్వాత మేల్కొన్నాడు, లేచి వెళ్ళి విందు చేయించాడు.